హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సోనా గార్డెన్. మేము ఈరోజు వైజాగ్ వచ్చామండి. యాక్చువల్లీ ఛానల్‌లో కొంచెం వర్క్ ఉండి వచ్చాను. ఎలక్షన్ టైం కదా! ఇక్కడ ఏపీ ఛానల్ వాళ్ళు ఒక బ్లాసమ్ స్టూడియో అని ఒకటుంది వైజాగ్‌లో. ఆహ్, అక్కడికి షోకని వచ్చాము. ఇక్కడ బీచ్ చూడకుండా ఎళ్ళొద్దు మీరని చెప్పారు వాళ్ళు. షో అయిన తర్వాత ఈవినింగ్ నేను బీచ్ చూసాను. అండ్ జర్నీ ఎలా జరిగిందో చూద్దాం. కాకినాడ నుంచి మేము మెట్రోలో అంటే మెట్రో బస్, మెట్రో నాట్ ట్రైన్ వచ్చాము. మా హంసి చాలా భయపడింది. ఎందుకంటే మెట్రోలో సీట్లు అటు ఇటు ఉంటాయి కదా! ఇంకా వైజాగ్ రాగానే మాకు ఒక రూమ్ అలాట్ చేశారు. ఇట్స్ నైస్. బానే ఉంది. ఎలా ఉంటదని భయపడ్డాను. బట్ వాటర్ కూడా ఇక్కడ బానే ఉన్నాయి. రాగానే మా హంసి పాప అప్పటికే నిద్రపోయింది. దాన్ని ఇంకా పడుకోబెట్టి మేము ఇవి అన్నీ సర్దుకున్నాము. ఇంకా నిద్రపోవాలి అనుకునే లోపల కానీ మేము 12 ఆ టైంకి దిగాం. కానీ పిచ్చగా ఆకలేస్తుందనమాట. ఆ వాటర్ బాటిల్ పాలు బాటి తప్ప ఏం లేదు. ఆ టైంలో ఆకలేసింది. సో, నేను ఆ టైంలో హోటల్‌లో అక్కడ దాని మీద ఒక మెన్యూ కార్డ్ చూసాను. మెన్యూ కార్డ్ చూసి ఫుడ్ ఏముంటదని చెప్పేసి ఏది బావుంటదని చెక్ చేసేసుకొని తెప్పించేసుకుందాం అనుకున్నాను. బట్ మాకు షాక్ ఏంటంటే అక్కడ లేదు. సో, ఇంక మళ్ళీ స్విగ్గీ, జొమాటోని నమ్ముకొని ఆర్డర్ పెట్టుకున్నాం. ప్రశాంతంగా తిన్నాం. మామూలుగా లేదసలని. అప్పుడు 12 తర్వాత ఆకలేసి తింటుంటే మామూలుగా లేదు. ఇంక మార్నింగ్ మా హంసి లేచి మొత్తం ఏంటి ఇది మా ఇల్లులా లేదే, రూమ్ స్పెషల్‌గా ఉంది. మా నాన్న నేను ఎక్కడున్నాం అని చెప్పేసి చూసుకుంటున్నారు. వాళ్ళ నాన్నకి ఇంకా నిద్ర ఇదవ్వలేదు. దొలుతున్నారనమాట. సో, మా హంసికి మాత్రం ఈ రూమ్‌లో ఉన్నాము. మా ఇల్లేది, ఎక్కడికెళ్ళింది ఏంటి అని చెప్పేసాను. కానీ బెంగ పెట్టుకొని ఏడుస్తది అట్లా అనుకున్నాను. జాన్తన హ్యాపీగా ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ అయిపోద్ది. ఫుల్ ఫాదర్ టైప్ అనమాట హంసి పాప. అస్సల బెంగ పడటం ఏంటని అదేమీ లేదు. దానికి నేనుంటే చాలు అంతే. ఇంక పొద్దున్నే లెగిసి అక్కడ బయట ఉంటాం కాబట్టి హోటల్‌లో ఏం ఫుడ్ టైంకి ఉంటదో లేదో తెలీదు కానీ నేను నెస్టమ్ తీసుకొచ్చాను. సో, దానికి కొంచెం లేవగానే నెస్టమ్ ప్రిపేర్ చేసేసాను. పెడుతున్నాను. రాత్రి సరిగ్గా తినలేదు కదా! బస్సులో కూడా ఇంక పాలిస్తానన్నాను. ఇంట్లో కాదు కాబట్టి ఆమెకి ఎక్కువసేపు ఇవ్వడానికి లేదు కాబట్టి ఫీడ్ చేయడానికి. పాపకి పాపం బాగా కాలిందనుకుంటాను. పొద్దున్న కొంచెం కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా నెస్టమ్ తినేసిందండి. హంసి ఫస్ట్ టైమ్ ఇట్లా నెస్టమ్ తినడం చూడడం. అంటే నాట్ నెసెసరీ కానీ చుచ్చు టీవీ పెడితే కొంచెం, కొంచెం బెటర్‌గా ఎంజాయ్ చేస్తూ తింటదనమాట. పెడితేనే తింటదనే టైప్ కాదు గానీ అక్కడ ఆల్రెడీ నెట్ ఉంది కాబట్టి హోటల్‌లో దానికి చక్కగా చూచి టీవీ పెట్టాను. లేదా మూవీ సాంగ్స్ అన్నా వింటూ చేస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత హంసీని ఫస్ట్ రెడీ చేసి అప్పుడు నేను రెడీ అవ్వాను. ఎందుకంటే హంసీని ఫస్ట్ రెడీ చేయాలి. వాళ్ళ నాన్న చూడండి ఎలా నవ్వుతుందో. వాళ్ళ నాన్న బయటికెళ్ళి రెడీ వచ్చే లోపల దానికి తినిపించేసి రెడీ చేసి ఇంతవరకు ఉన్నానమాట. కానీ మార్నింగ్ 9 కల్లా స్టూడియోలో ఉండాలని చెప్పారు. మా ఆయనకి ఎందుకో ఇప్పుడే గడ్డం గీయించుకోవాలనిపించిందంట. ఆయన సెలూన్‌కెళ్ళిపోయారు ఏం మాట్లాడకుండా మార్నింగే. సో, దాన్ని ఇచ్చేసి వచ్చాము. ఇంక చూడండి వాళ్ళ నాన్న కొత్తగా కనిపిస్తున్నాడు హంసీకి. సో, వాళ్ళ నాన్న క ఈయనైనా స్పెషల్‌గా ఉన్నావు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంక మేము టిఫిన్ అది ఏమీ తినలేదు మా హస్బెండ్ నేను. సో, పాప రెడీ అయిపోయింది కాబట్టి నేను త్వరగా రెడీ అయిపోయి ర్యాపిడో బుక్ చేసుకొని స్టూడియోకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. తర్వాత కొంచెం మళ్ళీ కలిపితే నేను నా చేతులతో నేను తింటానని చెప్పేసి అన్నది. తినవే బాబు అని చెప్పేసి ఇంక దానికి ఇచ్చాను. ఎందుకంటే దాని గోల భరించడం నాకు రెడీ అవ్వడానికి కూడా అవ్వదు. ఇంకేదోలా అనుకుని మేము స్టూడియోకి వెళ్ళిపోయాం ముగ్గురం. ఈ రెండో లైన్ కూడా చదివారు. ఈ లైన్ కింద పలాస దాంతో కలిపాను. అది అయిపోయినంటే కొంచెం పైకి ఎత్తండి. ఓకే. భూగర్భ లోహాల కారణంగా కలుషితమైపోయిన భూగర్భ జలాలను త్రాగి కిడ్నీ రోగాల బారిన పడుతున్న 807 గ్రామాల ఉత్థాన ప్రాంత ప్రజలకు స్వస్థత చేకూర్చడమే కాకుండా కిడ్నీ రోగాలపై పరిశోధనలు చేయడానికి పలాసలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ చేసిన అధునాతన ఆవిష్కరణే ఈ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. పలాసలోని ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 41 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు. అలాగే పేషెంట్ల రద్దీకి తగినట్లుగా 200 బెడ్లు ఉంటాయి.
అందరికీ ఉపాధి లభించి ఐటీతో పాటు వివిధ రంగాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా హార్బర్ ఉండాలని జగన్ 4 ప్రభుత్వ పోర్టులను 1 పీపీపీ 10 హార్బర్లను వాటి వేగంతో ఇంకా ఒక పక్క షో జరుగుతుంటే మా హంసి బాగా హడావుడి చేస్తుందనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి వాళ్ళ నాన్న హంసి వెళ్ళిపోయారు రూమ్కి. నేను అవగొట్టుకుని ఈవినింగ్ 4:30 కల్లా అయిపోయింది. 5 కల్లా వచ్చేసాను రూమ్కి. తర్వాత అందరం కలిసి చక్కగా ఒక వైజాగ్ బీచ్ చూడడానికి వెళ్ళాము. సార్ వాళ్ళు చెప్పారమ్మా వైజాగ్ బీచ్ చూసి వెళ్ళండి, ఎప్పుడన్నా వచ్చాను. ఎప్పుడో వచ్చాను అంటే కాలేజ్లో టైంలో వచ్చాను. అప్పుడు బీచ్ ఇట్లా లేదు. సింహాచలం వెళ్ళాము ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు. వైజాగ్ బీచ్ చూడలేదన్నమాట. ఇంత బాగా బాగుంది, కానీ చాలా బాగుంది. సో నేను ఆకలేసిందని పానీపూరి తిందామని చెప్పేసి వెళ్ళి తింటున్నాను. ఇంకా మా హంసికి కొంచెం ఆ పానీపూరి అని చెప్తున్నాడు, కారంగా ఉంటుంది, పాపకు పెట్టకండి అని చెప్పేసి. కానీ కొంచెం దానికి పెట్టి ఇంకేం తిన్నా దానికి కొంచెం పెట్టి తింటాను నేను. సో అది కూడా పెద్దగా పట్టించుకోకుండా వెంటనే తీసుకుంది. తిని నార్మల్గానే ఉంది. వాళ్ళు అల్లిపోతున్నారు ఏంటి తిని నార్మల్గా. యాక్చువల్లీ హంసి అసలు కారం తిందు, స్వీటే తింటుంది. ఇంకా పానీపూరి వాడు ఒక పూరి ఇచ్చాడు. వాళ్ళ అమ్మాయి తింటే అదే తింటుందేమో అని చెప్పేసి వాడికి అర్థమయ్యి సో ఆ పూరిని మాత్రం చక్కగా తినేసింది. అక్కడ కాసేపు కూర్చున్నాము. వాళ్ళ నాన్న ఈలోపు ఏదో పని ఉండి వెళ్ళాడు. ఇంక తర్వాత వెయిట్ చేద్దామని చెప్పేసి అక్కడ లోపలికి వెళ్ళాలి. ఈవినింగ్ అంటే లోపలికి వెళ్ళామని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ కానీ సాయిబాబాలో అందరూ లోపల కూర్చున్నారు. చూడండి అలలు ఎంత చక్కగా కనబడుతున్నాయి. అసలు చాలా దగ్గరగా ఉంది కదా సముద్రం. కాకినాడలో అయితే అలా ఉండదు. కాకినాడలో ఇప్పుడు రోడ్ నుంచి బీచ్ దగ్గరికి అలలు చూడడానికి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్ పైనే నడవాలి. 2 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా డెఫినెట్గా నడవాలి. నడిచిన తర్వాత మీకు అలలు కనబడతాయి. కానీ ఇక్కడ అలా లేదు, మరీ రోడ్డు మీదకే ఉందన్నమాట. కానీ కాసేపు అట్లా కూర్చున్నాము. నడిచి లోపలంతా ఇసుక ఇదంతా నడిచి చూసి ఇంకా వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా వాళ్ళ నాన్న హంసిని ఎత్తుకొని నడవడం స్టార్ట్ చేశాడు. హంసిని ఆయన తీసుకున్నాడు కాబట్టి నాకు కొంచెం భారం తగ్గినట్టే. మొత్తం ఎక్కువ ఫుడ్స్ బేబీ భయపడతా సాయిబాబు. అల్లిపోతుంది చెప్పాను కదా నేను. దింపకండి భయపడుతుంది కదా. వద్దు సాయిబాబు ఫేసింగ్ కొంచెం ఇటే పెట్టండి. ఇలా నా వైపు తిరగండి పర్లేదు. అయ్యి బాగానే వస్తుంది. అది అమ్మా హనీ బంగ తల్లి. బేబీ వద్దులే అల్లిపోద్ది. సాయిబాబు పైకి రా, దాని ఫేస్ చూడండి సరే. ఇంకా నేను నడలేనని చెప్పి నేను ఒక చిన్న రాయిలా ఉంటే అక్కడ కూర్చున్నాను. హంసిని కూర్చోబెట్టుకుని ఇలా కూర్చున్నాం కదండి, వ్యూ బాగుంది, అలాగా వీడియో తీయండి అని చెప్పేసి అంటున్నాను. అక్కడ అందరు లవర్స్ కూర్చున్నారు. వాళ్ళని తీయమంటావా అని చెప్పేసి సాయిబాబా అంటున్నారు. నా వెనకాలని చూడండి, అది నోవోటల్ హోటల్ వైజాగ్లో చాలా ఫేమస్. అండ్ మా హంసి ఇంకా ఎత్తుకోలేక నడిపించాను. నడవమంటే అది కూడా చాలా ఇంట్రెస్ట్గా నడుస్తుంది. ఏదో చాక్లెట్ ర్యాపర్ కనబడితే అది చాక్లెట్. మా నాన్నలాగా దానికి స్వీట్ అంటే చాలా చాలా ఇష్టం. నేను అసలు ఐ హేట్ చాక్లెట్స్ యాక్చువల్లీ. బట్ వీళ్ళిద్దరు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఎందుకో మరి అందరూ తింటారు, నేనే స్పెషల్ అనుకుంటా. నాకు అసలు ఎందుకో ఇష్టం ఉండవు అసలు చాక్లెట్స్. సో ఇది ఇంకా నడిచి ఒళ్ళంతా మట్టి చేసుకుంటుంది. ఇంకా వల్ల కాదని చెప్పేసి ఇంకా దాన్ని తీసుకొని నడవడం స్టార్ట్ చేశాను. ఏదన్నా కొనడానికి ఏమీ లేవు, అన్నీ ఫుడ్డే అండి. ఎక్కడ చూసినా సీ ఫుడ్ ఉంది. చేపలు, రొయ్యలు, పీతలు, ఫ్రైస్ అన్నమాట. ఇప్పుడే తినొచ్చామండి బిర్యానీ తినొచ్చు. వెళ్ళేటప్పుడు ఆకలిస్తే మళ్ళీ వస్తాను. హంసి తల్లి, హంసిక బీచ్ చూపించాలి. బీచ్ ఎలా
బీచ్. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది వైజాగ్. నేను ఇంత బావుంటదని అనుకోలేదు. అండ్ చాలా చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్ సూపర్ టైమ్ పాస్ అయితుందనమాట. మామూలుగా కాదు. ఇవన్నీ గవ్వలతో చేసిన అద్దాలు, చిన్న చిన్న మిర్రర్స్ అండ్ ఇంటికి తగిలించుకోవడానికి అట్లా ఏవో ఉన్నాయి. అవి నాకు పెద్ద ఇంట్రెస్ట్‌గా అనిపించలేదు. మిగతాదంతా ఫుడ్డే ఉంది. ఇప్పుడు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి ఆ మెట్లున్నాయి చూడండి. అబ్బో! సూపర్ అసలని. చాలా ఇదిగా కట్టారు. నేనేమో ఫ్లాట్ ఏసుకోకుండా హీల్ ఏసుకొనొచ్చాను. ఇంకా హంసీని పట్టుకొని ఇదవ్వడం నాకు వాళ్ళని వీడియో తీయాలన్నా కష్టమే, వీడియో తీయించుకోవాలన్నా కష్టమే. ఎందుకంటే వీడియో తీయించుకోవాలంటే నడవలేను. వీడియో తీద్దామంటే నీకు అనిపించను. అప్పుడు కూడా నీకు కిందకి దిగాలి. అండ్ ఇక్కడ టూరిస్ట్ ఇది పోలీస్ కూడా ఉంది. సో, అంతా అయిపోయింది చూసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా తిరిగింది చాలులే మార్నింగే మళ్ళీ మనం వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి తిరుగు ప్రయాణం చేసామనమాట. మా హంసి అయ్యో! అప్పుడే వచ్చేస్తున్నామా అన్నట్టుగా ఫేస్ పెట్టింది. దానికి బయట తిరగడం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. వాళ్ళ నాన్న కూడా రేర్‌గా చూస్తున్నా ఆల్రెడీ అని తల్లి పాపం పడిపోతానని పట్టుకుంటుంది. ఎందుకు సాయిబాబు పిల్లలు చేస్తున్నావు నువ్వు ఇక కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇంకా మార్నింగ్ 12కి ఇందిరా బస్ బుక్ చేసుకున్నాము. బస్ స్టాప్‌కి వెళ్ళామనమాట. బస్ కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. మా హంసి ఇంకా జనాలు చూసిందంటే ఎవరు రెచ్చిపోద్ది కదా! ఆడుకుంటుంది. ఆ బస్ కోసం వెయిట్ చేయడం 12కి వచ్చేస్తది యాక్చువల్లీ. 12కి రాలేదండి. అక్కడ ఎండలో అక్కడ వెయిట్ చేయడం అనేది నాకు కొంచెం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే హంసి అసల కుదిరి ఉండనివ్వదు కదా! అక్కడ 12కి రావాల్సిన బస్సు 12:40కి వచ్చింది. ఆ 40 నిమిషాలు నేను పడ్డ నరకం ఇంకా మామూలుగా లేదు. ఇంక మా హస్బెండ్ అయితే బయటికెళ్ళి వస్తూ ఉంటారు. కానీ హంసి నన్ను వదలదు కదా! ఇంక ఏడుపు ఎత్తుకొని తిరగమంటది. నా వల్ల అసల కానే కాలేదు. అలాగే టార్చర్ పడుతూ దాంతో ఉన్నాను నేను. ఏమన్నా తినిపిద్దామని ట్రై చేశాను కానీ ఫుడ్ అది ఏం అవ్వలేదు. బిస్కెట్స్ ఇచ్చినా, తాగిపిచ్చినా వాటర్ ఇంకా అసలు ఏమి ఎక్కడ మాట వినే పరిస్థితి లేదు. దేవుడా! ఎప్పుడు వెళ్తాను తండ్రి అనుకున్నప్పుడే బాలేదు. కానీ వైజాగ్ నేను నైట్ వచ్చినప్పుడు చూడలేదు కదా! సో, ఇప్పుడు వెళ్తున్నప్పుడు చూస్తున్నాను చూడండి. ఎక్కడ చూసినా సరే మామిడి పళ్ళు చూడండి ఎంత చక్కగా పేర్చి పెట్టేసి ఉంచారో. అండ్ వైజాగ్ ఎక్కడ చూసినా కొండలు కనిపిస్తున్నాయి. ఆ కొండల తర్వాత ఏంటంటే ఆ పక్కన ఇలా మామిడి పళ్ళు చాలా అందంగా ఒక జట్టీల్లా చట్రాల్లా కట్టి మరీ పెట్టారు. ఇక నేను రాత్రి వచ్చినప్పుడు చూడలేదు కదా! ఇప్పుడు అట్లా కర్టెన్స్ తీసి చూస్తుంటే బస్సులోంచి కొండలే ఎక్కడ చూసినా కొండలే కనబడుతున్నాయి. యాహ్! ఓకే. వైజాగ్ కదా! కొండలు ఇక్కడ కొండలే ఉంటాయని అనిపించింది నాకు. నైస్ బానే ఉంది. ఫస్ట్ నేను మార్నింగ్ దిగినప్పుడు చూసినప్పుడు ఏముంది అని అనుకున్నాను. కానీ వైజాగ్ బీచ్ చాలా బాగుంది. సరదాగా మేము ఇలా ఈ టూర్‌ని ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఇది ఆఫీస్ టూర్. కానీ కొంచెం చాలా రోజుల తర్వాత సాయిబాబా నేను కూడా పెళ్ళయిన తర్వాత బయటికెళ్ళడం, ఇద్దరు బిజీగా ఉండడం వల్ల ఎప్పుడు మాకు అవ్వట్లేదు. బట్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.